హలో అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి. ఈరోజు ఒక పేషెంట్ వచ్చింది. అంటే ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ బీట్ మిస్ అయింది. ఇలా ఎందుకు జరిగింది మేడం? నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను, నేను రెస్ట్ తీసుకున్నాను, నేను ఏ పని చేయలేదు అని వాళ్ళ అటెండర్స్ అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీని గురించి ఒకసారి మాట్లాడదాం మీతో అని అనిపించింది నాకు. అయితే దీనికి కామన్ కారణం ఏంటి అంటే, మామూలుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, వేరే కాంప్లికేషన్స్ కూడా ఏం లేవు, బ్లడ్ రిపోర్ట్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ హార్ట్ బీట్ కనబడట్లేదు స్కానింగ్లో. అంటే బేబీ లోపలే హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పేసరికి చాలా షాక్ అయిపోతారు వాళ్ళు. అలా ఎందుకు జరిగింది అంటే, చాలా కామన్ కారణం ఏంటి అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండి. అంటే తయారైన పిండం అనేది ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అది తండ్రి నుంచి ఒక సగం, తల్లి నుంచి ఒక సగం వచ్చి కలిసి పిండంగా మారే ప్రాసెస్లో ఏదైనా చిన్న పొరపాటు అయినా, లేదంటే తయారైనప్పుడు సరిగా జీన్స్ సరిగా లేకపోయినా కానీ అదేంటంటే గ్రోత్ స్టార్ట్ అవుద్ది, పెరుగుతుంది. ఒక 1 to 2 months, 7 weeks, 8 weeks ఆ టైంలో పెరుగుద్ది. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఇంకా ఆపేస్తుంది. ఇది ఎందుకంటే మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు కదా, డార్విన్ సిద్ధాంతం అని, ప్రకృతి వరణం అంటారు. అంటే ప్రకృతి నేచర్ అనేది ఏంటంటే ఓన్లీ బెస్ట్ పిండాలను మాత్రమే పెరగనిస్తుంది, బాగలేని పిండాలను నేచర్ అనేది ఇలాగే అంటే హార్ట్ బీట్ ఆగిపోవడం అనేది ఆపేస్తుంది. సో మనకు వచ్చే సంతానం బాగుండాలని, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ పెద్ద ఉంటే అసలు హార్ట్ బీట్ ఆగిపోవచ్చు. సో కొన్నిసార్లు ఏంటంటే కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. చాలా కామన్గా ఉండే హార్మోన్ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం. అది మామూలుగా చాలామంది మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చెక్ చేసుకుంటాము. ఏమన్నా మెడిసిన్స్ ఆ ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్ ఇమ్మీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేయాలి. ఇంకా కామన్గా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని గర్భసంచిలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కూడా అబార్షన్ జరగచ్చు. అంటే ఉదాహరణకి గర్భసంచిలో గోడలు ఉండొచ్చు, గర్భసంచిలో ఇలాగ పాలిప్స్ ఉండొచ్చు, మాంసం పెరగడము. ఈ పిండం వచ్చేసి పాలిప్ మీద అతుక్కుంది అనుకోండి, ఇది దీనికి బ్లడ్ సప్లై సరిగా ఉండక కూడా అబార్షన్స్ జరుగుతాయి. సో ఇలాగ చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అందులో చాలా కామన్గా ఉండే రీజన్ ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం. దీన్ని అయితే మనం ఏం చేయలేము, అంటే దానికి ట్రీట్మెంట్ ఉండదు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ట్రీట్మెంట్ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక్కొని దాన్ని నెక్స్ట్ థైరాయిడ్ మెడిసిన్స్ వాటెవర్ కరెక్ట్గా వాడారు అనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ చక్కగా ఉండే అవకాశం 90% ఉంటుంది. అండ్ ఈ గర్భసంచిలో గోడలు కానీ పాలిప్స్ కానీ ఇవన్నీ మనం ముందే తెలుసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ చక్కగా ఉంటుంది. సో కొన్ని కరెక్టబుల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పిన థైరాయిడ్, ఈ పాలిప్స్ ఇవన్నీ కరెక్టబుల్ ప్రాబ్లమ్స్. కొన్ని మన చేతిలో లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వేరే, ఇంకా వాటిని మనం ఏం చేయలేము. వాటికి ఏంటంటే చాలా మట్టుకి నేచరే దానికి క్యూర్ చేస్తుంది. అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత కూడా ఇంకొక పిండం బాగుంది అనుకోండి, మంచిగా పెరుగుతుంది. సో తల్లిలో ఏం ప్రాబ్లం లేదు అంటే ఇబ్బంది ఏమి ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు, అంటే మల్టిపుల్ అబార్షన్ జరుగుతాయి, 2 సార్లు 3 సార్లు ప్రెగ్నెన్సీ రావడం వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, వచ్చేస్తుంది తొందరగానే, కానీ అది నిలవదు. ఇది కూడా చాలామంది పేషెంట్స్ అడుగుతారు, ఎందుకు 3 సార్లు అబార్షన్ అయింది, ఎందుకు 4 సార్లు అయింది. దీనికి మాత్రం ఒకవేళ 3 కంటే ఎక్కువ అబార్షన్స్ అయితే ఖచ్చితంగా తల్లికి తండ్రికి ఇద్దరికి క్రోమోజోమ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే దాంట్లో ట్రీట్మెంట్ ఎంతవరకు ఇవ్వచ్చు మనం. ఒకవేళ ట్రీట్మెంట్ పాసిబుల్ అయితే మంచిదే, దాంట్లో కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఒక 40-50% ఉంటాయి అలాంటి జంటల్లో కూడా. కాకపోతే తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి, SLE అలాంటివి. వీటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీరు చక్కగా మీ సంతానవతులు అయ్యే అవకాశం ఉంటుంది.